మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ప్రియులారా, గడిచిన వారంలో మనం బలిపీఠమును గురించి ధ్యానించినాము. రెండవ భాగమును ధ్యానించినాము. ఈ దినమున బలిపీఠము మూడవ భాగం మనం చూసినట్టయితే, బలిపీఠము మొట్టమొదటిగా ఆది కాండంలో వ్రాయబడి ఉన్నట్టుగా మనం చూస్తాము. అయితే బైబిల్లో ఉన్నటువంటి బలిపీఠాలు 4 రకాల బలిపీఠాలు ఉంటాయండి. అయితే ఒకటి మంటి బలిపీఠము, రెండవది రాతి బలిపీఠము, మూడవది కర్రతో చేయబడినది. ఆ కర్రతో చేయబడి దానికి ఇత్తడి పొదిగించినటువంటి బలిపీఠము. 4వ బలిపీఠము కర్రతో చేయబడుతుంది, కానీ బంగారముతో పొదిగించబడినటువంటి బలిపీఠము 4వ బలిపీఠం. అయితే ఈ 4 రకాల బలిపీఠాలు మనం బైబిల్లో స్పష్టంగా మనం చూడగలుగుతాం. ఈ బైబిల్లో 20 మంది బలిపీఠాలను కట్టినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ బలిపీఠమును ఎక్కడ ఉంటుంది ఇది అంటే, ప్రత్యక్ష గుడారములో బలి అర్పించుటకు చేయాలని దేవుడు మోషే గారితో దేవుడు సెలవు ఇవ్వడం జరిగింది. అది మనం చూసినట్టయితే నిర్గమకాండము 27వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం చూడవచ్చు. నిర్గమకాండము 27వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుతున్నాం చూడండి. మరియు 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు గల బలిపీఠమును తుమ్మకర్రతో నీవు చేయవలను. ఆ బలిపీఠము చౌచక్కముగా ఉండవలను. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూరలు దాని కొమ్ములను చేయవలను. దాని కొమ్ములు దానితో ఏకాండముగా ఉండవలను. దానికి ఇత్తడి రేకు పొదిగింపవలను. ఇది ఈ రకంగా బలిపీఠమును తయారు చేయాలని దేవుడు మోషే గారికి చెప్పడం జరిగింది. అయితే బలిపీఠం యొక్క పొడవు 5 మూరలు. ప్రియులారా, బలిపీఠం యొక్క ఎత్తు 3 మూరలు ఉంది. చూద్దాం. 4 మూరలను దాని కొమ్ములు చేయవలను. దాని కొమ్ములతో దాన్ని ఏకాండము ఉంచవలను. దానికి ఇత్తడి రేకు పొదిగించవలను. మొదటి వచనంలో చూసినట్టయితే 5 మూరల పొడవు 5 మూరల వెడల్పు. 5 మూరల పొడవు ఉంది, 5 మూరల వెడల్పు, అంటే దీర్ఘ చతురస్రాకారములో ఇది ఉంటుంది. అయితే ఈ బలిపీఠమునకు మరలా ఏం చేయాలంటే 4 మూలలకి 4 కొమ్ములు పొదిగించాలి. ఆ ఇత్తడి రేఖతో తయారు చేసి పొదిగించాలి. అయితే దీన్ని మనము ఆత్మీయ కోణములో మనం ఆలోచన చేసినట్టయితే, బలిపీఠం అనేది గడిచిన వారములలో చూసాం. మనం గడిచిన ఎపిసోడ్లో మీకు చెప్పాను, బలిపీఠం అనేది మానవ దేహమును సూచిస్తూ ఉంటుంది. మానవ శరీరమును బలిపీఠము సూచిస్తుంది. ఈ రెండవదిగా ఇది చూసినట్టయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచనగా కనబడుతూ ఉంటుంది. ఈ బలిపీఠము మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచనగా కనబడుతుంది. అయితే ఇది ప్రత్యక్ష గుడారములో మోషేకు దేవుడు నియమించినటువంటి నియమములో ప్రత్యక్ష గుడారము కట్టమని చెప్పిన దాంట్లో మొట్టమొదటిగా ఆ ఆవరణములోకి మనం వెళ్ళగా, ఆ ఆవరణములో కనబడేది మొట్టమొదటిగా బలిపీఠమే అని మనం చూస్తూ ఉంటాం. ఆ డయాగ్రామ్లో చూసినట్టయితే ఆ ప్రత్యక్ష గుడారములో ఆవరణములో మనం మొట్టమొదటిగా కనిపించేది ఈ బలిపీఠము. దీని తర్వాతనే బలిపీఠము తర్వాత గంగాలం ఉంటుంది. దాని తర్వాత మందిరం యొక్క పరిశుద్ధ స్థలం ఉంటుంది. ఆ పరిశుద్ధ స్థలము తర్వాత అతి పరిశుద్ధమైనటువంటి స్థలం ఉంటుంది. పరిశుద్ధ స్థలములో కొన్ని ఉపకరణాలు ఉంటాయి, అతి పరిశుద్ధ స్థలములో కూడా కొన్ని ఉపకరణాలు ఉంటాయి. అవి మనం రాబోతున్నటువంటి దినాలలో మనం చూడవచ్చు. దేవుని రాజ్యం చేరాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అయితే ఎవరికైతే దేవుని రాజ్యం చేరాలి, దేవుని పరలోక రాజ్యంలో ఉండాలని ఆశ కలిగి ఎవరైతే ఉంటారో వారందరూ కూడా బలిపీఠం యొద్దకు రావాలి. ఈ బలిపీఠము యొద్దకు రావాలి అంటే, ఈ బలిపీఠము మనము ముందు మాట్లాడుకున్నాం. బలిపీఠము యేసుక్రీస్తుకు సాదృశ్యమైనది. బలిపీఠము మానవ దేహానికి సాదృశ్యమైంది కనుక ప్రతి ఒక్కరూ నిత్య రాజ్యంలో చేరేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ బలిపీఠం యొద్దకు రావాలి. అనగా ప్రతి వ్యక్తి ఈ యేసుక్రీస్తు యొద్దకు రావాలి. అందుకే యేసు ప్రభుల వారు మాట్లాడుతూ ఏమన్నారంటే, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు
చేరడు అని లేఖనం సెలవిస్తుంది ప్రియులారా. కనుక మనము ప్రతి వ్యక్తి కూడా ఈ బలిపీఠం యుద్ధకే రావాల్సినటువంటి అవసరం ఉంది. అసలు బలిపీఠం యొక్క అర్థం ఏంటి? బలిపీఠం అంటే ఏంటి అంటే వధస్థలము, అంటే మనం బలి ఇచ్చేటువంటి వధస్థలము అని అనవచ్చు, లేదా బలిస్థలం అని కూడా మనం దీనికి అర్థం సెలవిస్తూ ఉంటుంది. అయితే ఈ వధస్థలము బలిస్థలం అని మనం దీన్ని మాట్లాడుతున్నప్పుడు మరి యేసుక్రీస్తుకు సాదృశ్యం అని మనం దీన్ని పోల్చినప్పుడు ప్రియులారా, దీన్ని మనం చూసినట్టయితే ఎందుకు యేసుక్రీస్తుకు సాదృశ్యంలో పోల్చామంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 2026 సంవత్సరాల క్రితము మనందరి పాపముల కొరకు ఆయన ఈ లోకంలో మానవ రూపంలో ఈ లోకంలోకి వచ్చి ఆయన నలగగొట్టబడ్డాడు. ఆయన నలగొట్టబడి భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన గొల్గోత కొండపై వేలాడబడ్డాడు, బలియాగముగా బలి అర్పించబడ్డాడు. మన యేసుక్రీస్తు ఆయన నీ కొరకు నా కొరకు తను తాను తగ్గించుకొని ఆయన నీ కొరకు నా కొరకు ఆయన రిక్తునిగా చేసుకోవడానికి ఇష్టపడి లోకంలోకి వచ్చేసి అవమానములను భరించి, బాధలు భరించి, వేదనలు భరించి, సమస్తమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొని ఆయన ఏం చేశాడంటే తను తాను మన కొరకు అర్పించుకోవడం జరిగింది. తను తాను మన కొరకు బలిగా అర్పించుకోవడం జరిగింది. ఈయన బలిగా అర్పించడంను బట్టి మనము ఆయనను తెలుసుకుంటున్నాం. ఆయన నీ కొరకు ప్రాణము పెట్టాడు గనక, ఆయన నీ కొరకు రక్తమును చిందించాడు గనక, ఆయన నీ కొరకు బలిగా అర్పించబడ్డాడు గనక ఇప్పుడు ఏమవుతున్నామంటే మనము ఆ యేసుక్రీస్తును తెలుసుకోవడానికి ఆయన యుద్ధకు రాగలుగుతున్నాం. చూడండి, ఒక వ్యక్తి అతి పరిశుద్ధులైనటువంటి వ్యక్తి యొక్క మరణము ద్వారా ఆయనను మనం తెలుసుకోగలుగుతున్నాం. ఇది మన యొక్క గొప్పతనం. అయితే ఒక వ్యక్తి యేసును ఎరగాలి అంటే బలిపీఠ అనుభవంలోకి రావాలి. నీవు నేను ప్రియులారా ఆ బలిపీఠ అనుభవములో నువ్వు జీవిస్తున్నావంటే, ఆ బలిపీఠ అనుభవంలో మనం ఉంటున్నామంటే మనము యేసుక్రీస్తును మనం తెలుసుకున్నట్టే. అయితే బలిపీఠ అనుభవములో నీవు ఉన్నావు అంటే, బలిపీఠ అనుభవములో నీవు జీవిస్తున్నావంటే నీకు యేసుక్రీస్తు ఎరుకైనటువంటి వ్యక్తి. ఒకవేళ యేసుక్రీస్తు నీకు ఎరకైన వాడు అంటే నువ్వు బలిపీఠ అనుభవంలో నువ్వు జీవించాలి. నువ్వు బలిపీఠ అనుభవంలో నువ్వు జీవిస్తున్నావంటే యేసుక్రీస్తును తెలుసుకున్నవాడువే. దీనిలో మనము స్పష్టంగా చూసినట్టయితే యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడవచ్చు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఏం సెలవిస్తుందంటే చూడండి, యోహాను సువార్త 15:5లో ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచిండునో నేను ఎవరి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. వాడు ఎలా ఉంటాడంటే అంటే బహుగా ఫలిస్తాడు అంటూ దేవుడు ఏమంటున్నాడంటే నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అంటున్నాడు. దేవునికి వేరుగా ఉండి మనము ఏమి చేయలేమండి. కనుక ఆయనను ఎరగాలి అంటే మనం బలిపీఠ అనుభవములోకి రావాలి. అయితే ఈ బలిపీఠం యొక్క కొలతలు ఎందుకు రాయబడ్డాయి లేఖనాల్లో మనం గమనించినట్టయితే ఏదైనా స్పష్టంగా రాయబడి ఉంది, ఏదైనా విలువలు రాయబడి ఉన్నావంటే దానికి ఒక ప్రత్యేకత సంతరించుకొని ఉంటుంది. కనుక ఈ సమయంలో బలిపీఠం యొక్క కొలతలను మనం చూసినట్టయితే బలిపీఠం యొక్క వెడల్పు 5 మూరలు, బలిపీఠం యొక్క పొడవు కూడా 5 మూరలు. అంటే ఇది పొడవు, ఇది వెడల్పు, ఈ రెండు కూడా 5 ఉన్నాయంట. అంటే చతురస్రాకారంలో 5 మూరల వెడల్పు, 5 మూరల పొడవు. అయితే ఈ 5 మూరలు దేన్ని సూచిస్తున్నాయంటే ప్రియులారా, ఇది యేసుక్రీస్తు సిలువలో పొందినటువంటి పంచగాయములను సూచిస్తూ ఉంటుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువలో నీ కొరకు నా కొరకు గాయములు పొందాడు, మరణం చెందాడు, రక్తమును చిందించాడని మనం నలగగొట్టబడ్డాడని మనం మాట్లాడుకున్నాము కదా. అది ఆయన ఆ సిలువలో పొందినటువంటి పంచగాయములను సూచిస్తూ ఉంటుంది. ఏంటి ఆ పంచగాయాలు అంటే 2 చేతుల్లో 2 మేకులు కొట్టబడ్డాయి. తర్వాత 2 పాదములకు మేకులు, అంటే 2 కాళ్ళు, ఒక కాలు పైన ఒక కాలు వేసి కొట్టారు. ఆ కాళ్ళకి ఉన్నటువంటి 2 గాయాలు, ఆయన ప్రక్కలో పొడిచినటువంటి బల్లెపోటు యొక్క గాయము. ఈ 5 గాయాలు కూడా ఈ బలిపీఠములో ఉన్నటువంటి ఆ 5 మూరల పొడవుని, 5 మూరల వెడల్పును సూచిస్తూ ఉంటుంది. మన దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ 5 ఏంటి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఆయన పొందినటువంటి గాయములు.
బైబిల్లో ఇంకా ఇది గురించి చాలా మనం మాట్లాడుకోవచ్చు. బైబిల్లో ఉన్నటువంటి ఆ ధర్మశాస్త్ర పుస్తకము, దాన్ని ఏమంటాం, మన కాండములు అంటాం, అవి కూడా పంచకాండాలు, 5 కాండాలుగా మనం చూస్తుంటాం. ఇంకా మనము లోతుగా చూసినట్టయితే గొలియాతును చంపుటకు దావీదు ఆ ఎలా లోయలో ఆయన ఏం చేస్తాడంటే 5 రాళ్ళను ఏరుకున్నాడు. 5 రాళ్ళు కృపకు సాదృశ్యము ప్రియులారా. కనుక ఈ 5 యేసుక్రీస్తు యొక్క గాయాలను సూచిస్తుంది. బైబిల్లో ఉన్నటువంటి పంచకాండాలను సూచిస్తుంది. అదే దావీదు గొలియాతును చంపడానికి ఉపయోగించినటువంటి 5 రాళ్ళను కూడా సూచిస్తూ ఉంటుంది. అదే ఇంకా మనం చూసినట్టయితే ఒక పరిశుద్ధ గ్రంథంలోనే కాదు, ఉపనిషత్తుల్లో కనుక మనం చూసినట్టయితే ఉపనిషత్తుల్లో ఒక మంచి మాట రాయబడి ఉంది. ఓం శ్రీ పంచగాయాయ నమః అని మాట్లాడుతుంటారు. అంటే దీని అర్థము, ఎవరైతే మనుషులను రక్షించడానికి వస్తాడో ఆ వ్యక్తి అంట ఆయనకు 5 గాయాలు ఉండాలి, 5 గాయాలు పొంది ఉండాలి. ఆ 5 గాయాలు పొందిన వారు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన చేతులలో 2 మేకులు, కాళ్ళలో 2 గాయాలు, ప్రక్కలో ఒక పల్లెపు పోటు, 5 గాయాలు ఈయనకున్నాయి. కనుక ఈయన నిజమైనటువంటి దేవుడుగా మనం పిలుస్తూ ఉంటున్నాం. అయితే ఇంకా అంతేకాదు, ఆ గాయాల ద్వారా మన పంచేంద్రియాల ద్వారా చేయబడిన పాపములకు విముక్తి కలుగుతూ ఉంటుంది. ఆ పంచగాయాలు మన పంచేంద్రియాలతో చేసినటువంటి ప్రతి పాపము నుండి విడుదలిస్తూ ఉంటాయి, ప్రతి పాపము నుంచి విమోచిస్తూ ఉంటాయి మనల్ని. కనుక ఈ 5టికి ఎంత గొప్ప అర్థం ఉంది ప్రియులారా. అందుకే బైబిల్లో ఊరికే రాయబడి లేదు అది. కనుక 5 అనేటువంటి సంఖ్య యేసుక్రీస్తు శిలువలో పొందినటువంటి గాయములను సూచిస్తూ ఉంటుంది. ఇది పొడవులో ఉన్నటువంటి 5 మూరలు. ఇక రెండవదిగా చూసినట్టయితే ఎత్తు, దాని యొక్క వెడల్పు ఎత్తు ఇది 5 మూరలు ఉంది. అయితే 5 మూరలు వెడల్పు, 5 మూరలు పొడవు ఉంది. ఇంకోటి మనం చూసినట్టయితే ఇక్కడ ఏముందంటే దాని యొక్క ఎత్తు 3 మూరలు కనబడుతూ ఉంటుంది. పొడవు 5 మూరలు, వెడల్పు 5 మూరలు, ఎత్తేమో 3 మూరలు కనబడుతుంది. ఈ 3 దేనికి సాదృశ్యం అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలకు సాదృశ్యము. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన క్రీస్తు, పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురు త్రియేక దేవుడు మన దేవుడు, త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. ఈ 3టిని సూచిస్తూ ఉంటుంది. ఏంటి అంటే బలిపీఠం యొక్క ఎత్తు 3 మూరలు. కనుక బలిపీఠములో యేసుక్రీస్తు యొక్క గాయములు మనం చూసాం. బలిపీఠములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఉన్నటువంటి త్రిత్వమును మనం చూసాం. ఇంకా బలిపీఠంకు మనం చూసినట్టయితే ఏమంటున్నాడంటే 2వ వచనంలో చూసినట్టయితే దానికి ఆ 4 మూలల 4 కొమ్ములు ఉండాలి. ఆ 4 కొమ్ములు, ఆ 4 మూలలకు 4 కొమ్ములు చేసి పెట్టమని చెప్పడం జరిగింది మోషే గారికి. అయితే దాని కొమ్ము ఏకాండముగా అంటే ఒకదానికొకటి తాకినట్టుగా ఉండాలి. అది దాన్ని ఇత్తడితో పొదిగించి ఉండాలి. ఆ యొక్క కొమ్ములు ఇత్తడితో పొదిగించి ఉండాలి. తుమ్మకర్రతో చేయబడాలి. తుమ్మకర్రతో చేయబడి ఆ తుమ్మకర్రతో చేయబడిన దానికి ఇత్తడిని పొదిగించాలి. అంటే 4 మూలలకి 4 కొమ్ములు ఉండాలి. ఈ 4 కొమ్ములు దేన్ని సూచిస్తుందంటే ఈ 4 కొమ్ములు ప్రియులారా రక్షణను సూచిస్తూ ఉంటుంది. రక్షణకు మాదిరికరము, రక్షణకు సాధారణంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఇది చూసినట్టయితే మనం కీర్తనల గ్రంథము, కీర్తనలు 43లో చూసినట్టయితే మనకు తెలుస్తూ ఉంటుంది. కీర్తనలు 43వ అధ్యాయం 4వ వచనము, 43 4వ వచనంలో మనం చూసినట్టయితే అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు ఆయన నాకు ఆనంద సంతోషము కలుగచేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించు నీ కృతజ్ఞతాస్తులు చెల్లించదని. ఇది రక్షణ పొందుకున్నటువంటి రక్షణకు ఇది మాదిరిగా కనబడుతూ ఉంటుంది. కనుక ఎందుకు ఈ యొక్క కొమ్ములు రక్షణను సూచిస్తున్నాయంటే ఒక చరిత్ర ఉంది. ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి విడుదల పొందుకొని
ఆ ఐగుప్తు నుంచి కానానుకు వెళుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో వీరు అరణ్యము గుండా ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ అరణ్యము గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు వారు సీనాయి పర్వతం యొద్దకు వచ్చినప్పుడు ఆ సీనాయి పర్వతం దగ్గర దేవుడు మోషేను దేవుడు ఉన్నటువంటి పర్వతం పైకి రమ్మని చెప్తాడు. అప్పుడు మోషే ఆ పర్వతం యుద్ధకు వెళ్తాడు. ఆ పర్వతం యుద్ధకు వెళ్ళి అక్కడ 40 రాత్రులు 40 పగళ్ళు అక్కడ ఉంటాడు. ఉండి ఏం తీసుకొస్తాడండి? 2 రాతి పలకలను, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు కలిగినటువంటి 2 రాతి పలకలను తీసుకొని వస్తూ ఉంటాడు. అప్పుడు కోరాహు వంశస్థులు ఏం చేస్తారంటే వ్యతిరేకిస్తాడు. ఆయనే దేవుడా, లేదా మనము కాదా, మనకు శక్తి లేదా, బలం లేదా అని చెప్పేసి వారు కోరాహు కుమారులు వ్యతిరేకించడం జరుగుతుంటుంది. వ్యతిరేకించినప్పుడు అప్పుడు దేవునికి కోపం వస్తుంది. కోరాహు కుమారులు చేసినటువంటి, కోరాహు వంశస్థులు చేసినటువంటి పనిని బట్టి దేవునికి కోపం వస్తుంది. అప్పుడు కోపం వచ్చినప్పుడు ఆ చరిత్ర అంతా మీకు తెలిసే ఉంటుంది. ఆ కోపం రావడంతో భూమి నెరవేరుస్తూ ఉంటుంది. ఆ కోరాహు వంశస్థులందరూ కూడా అందులో పడి మరణిస్తారు. కానీ కోరాహు కుమారులు కీర్తనల అధ్యాయాలు, చాలా అధ్యాయాలు రాశారు. ఈ కోరాహు కుమారులు మాత్రము మరణించలేదు. ఎందుకు వీరు మరణించలేదు అంటే వీరు ఏం చేశారంటే ఈ కోరాహు యొక్క కుమారులు ఆ భూమి నెరవేరుస్తున్నప్పుడు ఈ ఏదైతే మందసములో ఈ యొక్క బలిపీఠముకు ఉన్నటువంటి కొమ్ములు ఉన్నాయో వారు పరిగెత్తుకొని వచ్చేసట ఆ కొమ్ములు పట్టుకున్నారు. ఆ కొమ్ములు పట్టుకున్న వారు ఈ కుమారులు బ్రతికినారు. తన తండ్రి చేసినట్టు దోషమును బట్టి వారు మరణించలేదు. కానీ వారు ఏమైనారు? ఈ యొక్క బలిపీఠం యొక్క కొమ్ములు పట్టుకొని పరిగెత్తుకొని వచ్చి ఆ కొమ్ములు పట్టుకున్నారు కనుక వారు బ్రతికినారు కనుకనే మంచి సాక్ష్యము కలిగినటువంటి ప్రార్థన పరులుగా, విశ్వాస వీరులుగా వారు లేఖనాల్లో రాయడం జరిగింది. కీర్తనల అధ్యాయాలు, చాలా అధ్యాయాలు వారు రాశారు. ఎలాంటి వారైనా, ఎంతటి వాడైనా బలిపీఠమును పట్టుకుంటే దేవుని ఉగ్రత నుంచి వారు తప్పించబడతారు. ప్రియులారా, ఇది కోరాహు కుమారుల యొక్క జీవితం నుంచి మనం నేర్చుకుంటున్నాం. నువ్వు ఎలాంటి పాపివైనా, ఎలాంటి స్థితిలో నువ్వు జీవిస్తున్నా, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు బ్రతికినా, నువ్వు ఏమి చేసినా, నువ్వు ఒకవేళ యేసుక్రీస్తు అనే బలిపీఠము దగ్గరకు వచ్చి ఆ బలిపీఠం యొక్క కొమ్ములను, రక్షణ కొమ్ములను కనుక నువ్వు పట్టుకుంటే నీకేమవుతుంది? ఉగ్రత నుండి, శాపము నుండి, పాపము నుండి, అతిక్రమాల నుంచి నీకు విడుదల కలుగుతూ ఉంటుంది. ఆ ఉగ్రత నీ మీదకి రాదు. ఇంకా ఏం జరుగుతుంది అది చేయడం ద్వారా అంటే వారు బలిపీఠం పట్టుకోగానే భూమి నెరవిడవడము ఆగిపోయిందంట. అంటే భూమి పగిలిపోవడం ఆగిపోయింది. ప్రియులారా, ఇదిగో ఈ దినమున నీవు గనక ప్రభువైన యేసుక్రీస్తు అనేటువంటి బలిపీఠం యొద్దకు వచ్చి నీ స్థితిగతులను ఒప్పుకొని నీ పాపమునంతా ఒప్పుకుంటే గనక ఆ శాపము నీతో, ఆ పాపము నీతో, లేదా ఆ అతిక్రమము నీతో ఆగిపోతూ ఉంటుంది. ఇంకొక మాట లేఖనాలు సెలవిస్తున్నాయి, తండ్రుల దోషము పిల్లలపైకి వస్తుంది. కానీ ఇక్కడ కోరాహు కుమారులకి ఆ తండ్రి యొక్క దోషము కోరాహు కుమారులపైకి రాలేదు. రక్షింపబడ్డారు. ఎందుకు రక్షింపబడ్డారంటే వారు బలిపీఠం యుద్ధకు వచ్చి బలిపీఠం కొమ్ములు పట్టుకున్నారు. ఈ సమయంలో వాక్యమును వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు కూడా ఏ పరిస్థితుల్లో, ఏ స్థితిలో నువ్వు జీవించినప్పటికీ నీవు వచ్చేసి ఆ బలిపీఠమును పట్టుకొని బలిపీఠము చూసి బలిపీఠం యొక్క కొమ్ములు కనుక నువ్వు పట్టుకుంటే నువ్వు చేసిన ఏ పాపము కూడా ఆ శాపము, శిక్ష నీ పిల్లలపైకి రాకుండా మన దేవుడు తప్పించేటువంటి దేవుడు. ఇది బలిపీఠం కొమ్ములకు ఉన్నటువంటి విలువైనటువంటి రక్షణ భాగ్యము. కనుక మరి వస్తావా? ఆ బలిపీఠం కొమ్ములు పట్టుకుంటావా? బలిపీఠం యుద్ధకు వస్తావా? పాపక్రియలు, దుర్మార్గపు క్రియలు ఈ బలిపీఠం యుద్ధ తొలగించబడతాయి. ఇక్కడ పాపక్రియలు ఉండవు, దుర్మార్గపు క్రియలు ఉండవు, అతిక్రమాలు ఉండవు, ఏది ఉండదు, అన్నీ తొలగించబడతాయి. చూడండి, ఆకాను ఒక్కడు పాపము చేస్తే అతని సంతతంతా ఆకోరు లోయలో చంపబడ్డారు కదా. మరి ఇక్కడ వీరు బలిపీఠం కొమ్ములు పట్టుకోవడం ద్వారా కోరాహు కుమారులేమో ఆకాను వంశం వల్ల కాకుండా కోరాహు యొక్క కుమారులు బ్రతికించబడ్డారు, క్షమించబడ్డారు. కనుక ఈ రాత్రికాల సమయంలో, ఈ సమయంలో నువ్వు ఆకాను వల్ల జీవిస్తావా?
కోరాహు కుమారుల వలె బలిపీఠం యొద్దకు వస్తావా? అది నిర్ణయం నీది. వీరు తండ్రి చేసినటువంటి ఆకాను సంగతి అంతా తండ్రి చేసినటువంటి దుర్మార్గ పనులు చేయలేదు. ఎవరు? కోరాహు కుమారులు. కానీ వారు పరిగెత్తారు, వారు ఏడ్చుకుంటూ వెళ్ళారు. తన తండ్రి మరణమును చూడలేదు, మేము రక్షింపబడాలి, మా ద్వారా దేవుని కార్యాలు జరగాలి అని వారు వచ్చేసి ఏం చేశారంటే బలిపీఠం యొక్క కొమ్ములు పట్టుకున్నారు. వారు రక్షింపబడ్డారు. ఈ సమయంలో నీకు దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు బలిపీఠం కొమ్ములు పట్టుకుంటే నీవు రక్షింపబడతావు, నీ కుటుంబం రక్షింపబడుతుంది. కనుక బలిపీఠము యేసుక్రీస్తు అనడానికి ఇంకా నూతన నిబంధనలో మనము ఒక సంఘటన చూసినట్టయితే ఎక్కడ రక్షణ దొరుకుతుందని చూస్తే, వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ ఆయన యుద్ధకు వచ్చి ఆయన పాదముల యుద్ధ ఉండి ఆయన్ని క్షమించమని అడిగినప్పుడు ఆయన ఆమెను క్షమిస్తాడు. అమ్మా, నీ పాపములు క్షమించబడినవి, ఇక నువ్వు సమాధానం గలవానివై వెళ్ళుము, ఇక పాపము చేయకొని ఆజ్ఞాపించాడు. కనుక యేసుక్రీస్తు యుద్ధకు వస్తే క్షమాపణ, అది ఎలాంటి పాపమైనా ఎలాంటి స్థితి అయినా క్షమాపణ దొరుకుతుంది. యేసు క్షమించిన తర్వాత ఇక మళ్ళీ పాపం చేస్తే దానికి క్షమాపణ ఉండదండి. ఒకసారి క్షమించబడిన తర్వాత తిరిగి మరల పాపము చేస్తే ఆ పాపానికి క్షమాపణ లేదు. కనుక యేసు ప్రభుల వారు మొదటిసారి భూమిపైకి వచ్చినప్పుడు, మనుష్య రీతిగా వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీ కొరకు నా కొరకు న్యాయవాదిగా ఆయన రావడం జరిగింది. నీ కొరకు నా కొరకు తండ్రి అయిన దేవుని ఎదుట వ్యాజ్యమాడినాడు. నీ కొరకు నా కొరకు పోరాటము చేసి క్షమించమని అడిగి విజ్ఞాపన చేసి ఆయన మనకు విడుదల ఇచ్చాడు. మన పాపములన్నీ ఆయన పైన వేసుకున్నాడు. మన దోష శిక్ష అంతా ఆయన భుజంలో వేసుకున్నాడు. మనకు విడుదల ఇచ్చాడు, ఆయన భరించాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు మనము ఎక్కడున్నామంటే అంత్య దినాలలో ఉన్నాం. ఆయన రెండవ రాకడలో మనము సమీపముగా ఉన్నాం. కనుక ఆయన రెండవసారి వచ్చినప్పుడు, రాబోతున్నప్పుడు, వచ్చేటప్పుడు ఆయన న్యాయమును చేసేటువంటి న్యాయాధిపతిగా రాబోతున్నాడు. మొదటిసారేమో ఒక లాయర్గా వచ్చాడు, ఒక అడ్వకేట్గా వచ్చాడు. కానీ ఇప్పుడు న్యాయాధిపతి, ఆ న్యాయాధిపతి న్యాయ సింహాసనములో కూర్చోవడానికి వస్తున్నాడు. ఇప్పుడు నీ కొరకు నా కొరకు వాదించడానికి కాదు, తీర్పు తీర్చడానికి, జడ్జిమెంట్ ఇవ్వడానికి వస్తున్నాడు. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఆయన జడ్జిమెంట్గా కూర్చున్నప్పుడు వాదోపవాదాలు ఉండవండి, డైరెక్ట్ జడ్జిమెంటే ఉంటుంది. కనుక ఆ జడ్జిమెంట్లో ఇక వాదోపవాదాలు ఉండవు. కనుక శిక్ష విధించడం ఆయన పని. కనుక సమయం ఉన్నప్పుడు మనం ఒప్పుకోవాలి. నువ్వు ఎంతటి వాడవైనా, ఎలాంటి పాపమైనా, ఎలాంటి దుర్మార్గపు స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి వాడవైనా ఆ బలిపీఠం యుద్ధకు నువ్వు రావాల్సిందే. ఆ బలిపీఠం యుద్ధకు వస్తే నీకు రక్షణ. ఆ బలిపీఠము కొమ్ములు పట్టుకుంటే నీకు రక్షణ. ఆ బలిపీఠము యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తు యుద్ధకు వచ్చి ఆ బలిపీఠము యేసుక్రీస్తు యొక్క హస్తమును పట్టుకుంటే, అయ్యా నన్ను క్షమించమని అడిగితే నీకు విడుదల ఇస్తాడు. ఆ పరలోక రాజ్యాన్ని, ఎటర్నల్ లైఫ్ను పొందుకుంటావు. నువ్వు ఇక్కడ ఎంత నటించినా, ఎంత భక్తిగా జీవించినా, లేదా నువ్వు ఎంత క్రైస్తవునిగా నువ్వు నటించినా, ఏమి చేసినా నీ క్షమాపణ లేకపోతే నిత్య రాజ్యానికి నువ్వు చేరవు. కనుక ఈ సమయంలో వాక్యమును వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీకు వాక్యమును విమర్శించే స్థాయి ఉంటే నువ్వు విమర్శించవచ్చు. కానీ దేవుని తీర్పు, ఆయన పరిశుద్ధాత్మను దుఃఖపరిచే రీతిగా నువ్వు ఉండకూడదు. వాక్యమునకు లోబడి ఆ బలిపీఠం కొమ్ములు పట్టుకొని నీ కొరకు నా కొరకు ఆయన పంచగాయములు పొంది, ఆ పంచగాయములు ఎలా పొందబోతున్నాడో కూడా ముందు లేఖనాల్లో రాయించి, ఎదుగో ఆ పంచగాయాల ద్వారా మనము పంచేంద్రియాలతో చేసిన పాపములకు విముక్తినిచ్చి, విడుదలనిచ్చి, ఇదిగో నీ కొరకు నా కొరకు ఆయన హస్తాలు చాచి ఉన్నాడు. నేను రక్షించనేరక నా హస్తము కురుచకాలేదంటున్నాడు. కనుక ఆ బలిపీఠము కొమ్ములను పట్టుకొనగలిగితే నువ్వు రక్షింపబడతావు. ఉగ్రత నుంచి రక్షింపబడతావు, పాపం నుంచి రక్షింపబడతావు, అతిక్రమాల నుంచి రక్షింపబడి నిత్య రాజ్యానికి వారసుడు అవుతావు. కనుక ఈ వాక్యాన్ని అంగీకరించి నీ తప్పులు ఒప్పుకో, ఆయన సన్నిధిలో ప్రార్థించు, నీతిగా జీవించు, పరిశుద్ధమైన బ్రతికి ఆ నిత్య రాజ్యములో మనందరము ఆయన సన్నిధిలో మనం జీవించడము గాక.